డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్షన్ చేయడానికి, ఈ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈ యొక్క డ్రామాకు తెరలేపిర్రు. మీ డ్రామాలన్నీ మేము గమనిస్తున్నాం, బీసీ సమాజం గమనిస్తుంది. ఎన్నో రోజులు మీ డ్రామాలు నడవైగా మీ యొక్క మోసాన్ని, మీ యొక్క నైజాన్ని, మీ బీసీ వ్యతిరేక డిఎన్ఏని బీసీ సమాజం గమనిస్తుంది. మిమ్మల్ని తప్పించుకోలేరు. 17% తగ్గిస్తే సర్పంచ్ ఎన్నికలు ఏం చేసినాం? ఓటు అనే ఆయుధంతో 51% బీసీ సర్పంచ్లు గెలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం, ఒక మెట్టు దిగినాం. మేము బీసీ జేఏసీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో ఒక మెట్టు దిగినాం. సరే, ఇంతకుముందు ఇప్పుడు ఏమైనా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఒక నియంత పోవాలి, బీసీలకు అన్యాయం చేసిండు కాబట్టి ఒక గజ దొంగ పోయిండు, ఇంకొక జేబు దొంగ మిగిలిండు. సరే, ఈ ఇద్దరు దొంగలే, గజ దొంగ పోయిండు, జేబు దొంగ ఉన్నాడు. ఆల్టర్నేట్ గా సరే ఈ జేబు దొంగ ఆ గజ దొంగ కంటే చిన్న దొంగ కదా అని చెప్పి ఈ జేబు దొంగలకు బీసీలంతా ఓట్లేశారు. ఇప్పుడు జేబు దొంగ కత్తెర పట్టుకొని జేబులు కత్తిరించిన కాడ ఉన్నాడు. కానీ మీ ఎన్నో రోజులు మీ ఆటలు సాగవు. మీరు కనుక ఇదే బీసీ వ్యతిరేక వైఖరితోటి పోతే మీకు శంకరగిరి మాన్యాలు పట్టించక తప్పదు. మీరు రాసుకోండి. మీరేమనుకుంటారు అంటే అధికారంతో వాపు చూసి బల్బు అనుకుంటారు. మీ బల్బుని దించడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరు రాహుల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే పార్టీ పరంగా, నేను ఎంతమంది చెప్పిన ఒక మెట్టు దిగి పార్టీ పరంగానైనా 56% టికెట్లు ఇవ్వండి. 56% అంటే 68 మున్సిపల్ చైర్మన్లు, 1150 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఇవ్వండి. మీరు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా ఉండండి. మీరు ఇవ్వగానే ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వస్తాయి. ఇంతకుముందు 42% రిజర్వేషన్ అప్పుడు ఎక్కడెక్కడ బీసీలు ఉన్నారో, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ బీసీలంతా నిలబడడానికి బీఫాములు ఇవ్వండి. ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు, పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాబట్టి మీరు బీఫాములు ఇస్తారు. బీఫాములు బీసీలకు ఇవ్వండి. మర్యాదగా చెప్తున్నాం, బీఫాములు 56% 3 రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వండి. బీఫాములు ఇవ్వకపోతే మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బీసీ సమాజం పార్టీ పెడతదని చెప్పి హెచ్చరిస్తున్నాం.